హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాగుల చవితి రోజైతే నేను గుడికి వెళ్ళి గుడిలో అయితే 5 దీపాలు అయితే వెలిగించుకున్నాను. మీ ఇష్టం అండి. ఉసిరి దీపాలు, ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉసిరి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. నేనైతే ఉసిరి దీపాలు ఏం వెలిగించలేదు. చాలామంది ఉసిరి దీపాలు కూడా ఈ విధంగా వెలిగించారు. నేనైతే ఒక 5 కొత్తవి ప్రమిదలు తీసుకెళ్ళి 5 దీపాలు అయితే పెట్టాను. ఫస్ట్ అయితే నేను అమ్మవార్లకైతే అభిషేకం చేశాను. నేను నాగదేవతకైతే నేను అభిషేకం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత పసుపు కుంకుమతోటి ఈ విధంగా అలంకరణ చేశాను. పూలు, పసుపు, కుంకుమ, పాలుతో అయితే నేనైతే అభిషేకం చేసుకొని మంచి అలంకరణ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దీపారాధన అయితే నేనైతే ఒక 5 దీపాలతోటి దీపారాధన అయితే చేసుకున్నాను. అంతకుముందు చాలామంది కూడా వాళ్ళ ఇష్టం అండి, 3 అయినా పెట్టుకోవచ్చు, 1 అయినా పెట్టుకోవచ్చు. ఇంక ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు చాలామంది అయితే పెట్టుకుంటున్నారు ఉసిరి దీపాలు. దీర్ఘకాలంగా మనకు జలుబు, తలనొప్పి, ముక్కు సమస్యలు, గొంతు సమస్యలు, చెవి సమస్యలు ఉన్నవారికి అయితే ఖచ్చితంగా ఈరోజు మనకు పాములు కల్లోకి రావడము, పుట్టలు రావడము, పాము పడగ విప్పినట్టు కనిపించడము, కలలు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఆ అన్నింటికి మనం నాగుల చవితి రోజు అయితే ఈ విధంగా అభిషేకం చేసుకుంటే అయితే ఇవన్నీ అనేవి తొలగిపోతాయి. అదేవిధంగా రావి చెట్టు వేప చెట్టు 2 కలిసి ఉన్న చోటు ఉంటుంది కదా, దాని చుట్టూ అయితే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే కంపల్సరిగా చేయాలి. మీ ఓపిక అండి. దారం చుట్టి కూడా చేసుకోవచ్చు. దారం చుట్టుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా మంచిది. 3 లేదా 5 ప్రదక్షిణలు అయితే ఖచ్చితంగా చేయాలండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేనైతే శివుడికి అయితే కార్తీక మాసం కదా, శివుడికి కూడా ఈ విధంగా అభిషేకం అయితే చేసుకొని ఇక్కడ కూడా నేనైతే దీపారాధన చేశాను. ఇక్కడ ఏంటి అంటే కొంతమంది గుడ్డు పెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది కొన్ని ఆలయాల్లో గుడ్డు పెట్టనివ్వరు, కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనము ఇక్కడ శివలింగం దగ్గర కాకుండా మామూలుగా సపరేట్గా చెట్టు దగ్గర పెట్టుకోవచ్చు. పుట్టలో మాత్రం పాలు అస్సలు పొయ్యనియరండి. విగ్రహాలకి మనం అభిషేకం చేసుకోవాలి. పుట్టలో పాము ఉంటే పుట్టలో పాలు పోసిన, గుడ్డు వేసిన, ఒకవేళ పుట్టలో పాము ఉంటే అది చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పోయనియరు. అంతే అండి. థ్యాంక్ యూ.